అమర్ సింగ్ చమ్కీలా, ఏ ఫిలిం డైరెక్టెడ్ బై ఇమ్తియాజ్ అలీ. ఈ డైరెక్టర్ లవ్ ఆజ్కల్, జబ్ మీ వెట్ లాంటి సినిమాలతో పాటు రాక్ స్టార్, తమాషా అండ్ హైవే లాంటి క్లాసిక్ సినిమా తీశాడు. ఈ డైరెక్టర్ తీసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ కొంచెం డిజాస్టర్ అయినా ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఈ సినిమా అమర్ సింగ్ చమ్కీలా. ఈ సినిమా 1980s లో ఒక పంజాబ్ మ్యూజిక్ ఆర్టిస్ట్, ఒక బయోపిక్. ఈయన ఎలాంటి సాంగ్స్ కి ఫేమస్ అంటే మోస్ట్లీ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ లో లిరిక్స్ హ్యూమన్ సెక్సువల్ రిలేషన్షిప్స్ గురించి ఒక అబ్సీన్ అని పిలువబడే లాంగ్వేజ్ లో ఉంటుంది. సింపుల్ గా అర్థం ఎలా చెప్పాలంటే మన తెలుగు సాంగ్స్ లైక్ గున్నా గున్నా మామిడి ఇలాంటి సాంగ్స్ చాలా చేసి చాలా ఫేమస్ అయిన ఒక పంజాబ్ ఆర్టిస్ట్ లైఫ్ స్టోరీ ఈ సినిమా. సినిమా అనే ఆర్ట్ ఫామ్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ది నాన్ జడ్జ్మెంటల్ మైండ్ సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆర్టిస్ట్స్. బూత్ పాటలు పాడి ఫేమస్ అయ్యాడు అనే రెప్యుటేషన్ ఉన్న ఒక పర్సన్ బయోపిక్ కి ఒక బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ డైరెక్టర్ ఈయన స్టోరీని చెప్పాలనుకోవడం అండ్ ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వాలనుకోవడం చాలా గొప్ప విషయం. అండ్ దిస్ టెల్స్ హౌ నాన్ జడ్జ్మెంటల్ అండ్ ట్రూ ఆర్టిస్ట్ దే ఆర్. ఫస్ట్ 10 minutes ఆఫ్ ది మూవీ జస్ట్ మనల్ని మూవీ అంత కూర్చోబెట్టేలా, అంత ఎంగేజింగ్ గా అండ్ అంత ఎనర్జెటిక్ గా స్టోరీ స్టార్ట్ చేశారు. ప్రీవియస్ ఇమ్తియాజ్ అలీ ఫిల్మ్స్ లో లాగా లైక్ రాక్ స్టార్ లో హీరో జార్డన్ క్యారెక్టర్ జోబీ మే అనే సాంగ్ తన లైఫ్ లో ఒక డిఫరెంట్ స్టేజెస్ లైక్ లో నుండి హై వరకు వెళ్ళిన మూమెంట్స్ లో ఈ సాంగ్ ప్లే చేస్తూ చూపించినట్లు. అండ్ తమాషా మూవీలో అయితే హీరో తనకి చైల్డ్హుడ్ లో స్టోరీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని అండ్ ఆ ఇంట్రెస్ట్ తనని ఎక్కడికి తీసుకెళ్ళింది బ్యూటిఫుల్ సాంగ్ తో బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. సేమ్ అలానే ఈ చమ్కీలా సాంగ్ లో అసలు ఈ చమ్కీలా ఎవరో జనాల్లో ఇతని మీద ఉన్న ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంటి అని చెప్పి సాంగ్ లిరిక్స్ లో చెప్తూ ఒక రెవల్యూషనరీ సాంగ్ లాగా డిజైన్ చేశారు. ఇది ఇమ్తియాజ్ అలీ అండ్ ఏఆర్ రెహమాన్ ట్రేడ్ మార్క్ స్టైల్ అంతే. అండ్ ఈ అమర్ సింగ్ చమ్కీలా అనే ఆయన ఒక సాక్స్ ఫ్యాక్టరీలో నుంచి పనిచేసి కెనడా, బెహ్రెయిన్ లాంటి దేశాల్లో కూడా మ్యూజికల్ షోస్ చేసి అంత హైట్స్ కి ఎలా వెళ్ళారు అని చూపిస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇమ్తియాజ్ అలీ మూవీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ తన ఓన్ సెల్ఫ్ డిస్కవరీ చేసుకోవటం అండ్ తన ఇన్నర్ డీమెన్స్ తో పోరాడటం, ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ లాంటి థీమ్స్ కనపడతా ఉంటాయి. బట్ ఈ సినిమాలో మోర్ దాన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన సాంగ్స్ పాడడం ఆపేయాలని చెప్పి సిక్ మత గురువులు అండ్ కొంతమంది ప్రజలు బెదిరిస్తా ఉంటారు. బట్ స్టిల్ ఈయన అది ఆపేయాలని చూసినా కూడా ఆడియన్స్ కోరిక మేరకు అండ్ తనకు కూడా ఇంట్రెస్ట్ తో ఆ పని ఆపలేకపోతాడు. అండ్ క్యారెక్టర్ లో ఉన్న గ్రే షేడ్స్ కూడా కవర్ చేస్తారు. లైక్ అసలుకి ఈ పర్సన్ ఎవరు అని కూడా మనకు డౌట్ వస్తుంది. మంచోడా, చెడ్డోడా, లేదా ఒక గ్రే క్యారెక్టరా? దీనికి క్లారిటీ కూడా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే స్టోరీ డిఫరెంట్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూపిస్తారు. సో హీఈస్ డిఫరెంట్ పర్సన్ టు డిఫరెంట్ పీపుల్. హీరో హీరోయిన్ కి మధ్య ఉండే లవ్ స్టోరీ కూడా చాలా టచింగ్ గా అండ్ రియలిస్టిక్ ఎమోషన్స్ తో ఉంటుంది. వాళ్ళ లవ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూపిస్తారంటే వాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కి వెళ్లే రోజుల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే కారులో వెళ్ళడం దగ్గర నుండి వాళ్ళు ఫేమస్ అయ్యాక వాళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ కారులో ప్రయాణించేంత వరకు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ చాలా బాగుంటుంది మెలోడియస్ గా. అండ్ ఆ సాంగ్ 1970s 80s మూవీస్ లో ఫ్రేమ్ చుట్టూ ఉండే ఒక బ్లర్ ఎఫెక్ట్ ని రీక్రియేట్ చేశారు. అండ్ యూజ్ ఆఫ్ స్ప్లిట్ స్క్రీన్ మోస్ట్లీ ఇన్ బాక్సెస్ లో ఉంటది, లైక్ ఒక 2 frames లో చూస్తున్నట్టు. అండ్ నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ స్ప్లిట్ స్క్రీన్ షాట్ ఏంటంటే ఇదే. ఒక్కసారి సినిమా మొత్తం చూసాక ఈ షాట్ మళ్ళీ చూడండి, ఎందుకు హార్ట్ బ్రేకింగ్ అన్నానో మీకు అర్థమైంది. అండ్ యూజ్ ఆఫ్ యానిమేషన్ ఇన్ ద మూవీ, ఒక వాటర్ పెయింటింగ్ కైండ్ ఆఫ్ యానిమేషన్ అండ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ లో ఉండే కార్టూన్ కైండ్ ఆఫ్ యానిమేషన్ ఆ పర్టికులర్ టైం పీరియడ్స్ ని అండ్ మూవీలో ఎమోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో చమ్కీలా సిగరెట్ దాకా ఈ షాట్ మాత్రం ఒక కామిక్ బుక్ స్టైల్ కైండ్ ఆఫ్ యానిమేషన్ చేశారు, విచ్ రిప్రజెంట్స్ ద చేంజింగ్ టైం పీరియడ్ ఆఫ్ ది మూవీ. అండ్ మూవీలో నాకు వన్ ఆఫ్ ది పర్సనల్ ఫేవరెట్ అండ్ బ్రిలియంట్ మూమెంట్ ఏంటంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ లేడీస్ లిరిక్స్ లో వాళ్ళ సెక్షువాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ పర్ఫార్మ్ చేసే సాంగే. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ బాలీవుడ్ డాన్స్ నెంబర్ ఇది. మల్టిపుల్ టైమ్స్ చూసాను ఈ సాంగ్ నేను మాత్రం. ఫైనల్ ఎండింగ్ ఆఫ్ ది మూవీ ఈస్ జస్ట్ గివింగ్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అండ్ ఫేర్వెల్ టు అమర్ సింగ్ చమ్కీలా అంతే. అరిజిత్ సింగ్ గారి వాయిస్ తో కన్వెన్షనల్ స్లోమో మోంటాజ్ మన హృదయాన్ని తాగుతుంది. అండ్ మీరు ఈ మూవీ చూసాక ఈ చిన్నపిల్లోడి స్మైల్ మర్చిపోలేరు. ఈ డైరెక్టర్ తీసిన సినిమాల్లో ద బెస్ట్ మూవీ కాకపోవచ్చు, బట్ చాలా మంచి సినిమా, గుర్తు పెట్టుకుంటారు. ఇది రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన బడే మియా చోటే మియా లాంటి నాన్ సెన్సికల్ మూవీస్ కన్నా ఈ మూవీ చాలా చాలా బెటర్. ఎక్కడో లేదు, నెట్ఫ్లిక్స్ లోనే ఉంది. మూవీ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవద్దు. ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్.